Namaste. Welcome to Primetime Debate with me, Avinash Janagama on BRK News. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అంశంపై ఏపీలో అధికార విపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మీ వైఫల్యమేనంటూ ఒకరు, కాదు 100 రోజుల పాలనలో వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లుతున్నారంటూ ఇంకొకరు చేస్తున్న ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ అంశం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశం మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే లడ్డు తయారీ విషయంలో అపచారం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇదిలా ఉంటే పవన్ దీక్షపై అనేక విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. తప్పు చేసిన వాళ్ళే ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి, మరి పవన్ ఎందుకు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజా పాలనపై దృష్టి పెట్టండి, కానీ ఇలా దీక్షలతో ఏం లాభం అన్నారు. తులసిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. రైట్, అసలు తులసిరెడ్డి ఏం కామెంట్స్ చేశారనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం, ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన అంశం మీద నిన్న పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇది 11 రోజులు చేస్తారట. ఒక్కసారి పునరాలోచించాలని పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఎవరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు, అపరాధం చేసిన వాళ్ళు. ఇక్కడ తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు కదా, అపరాధం చేయలేదు కదా, ఆయన ఎందుకు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష? తప్పు చేసిన వాళ్ళు చేయాలి. ఉదాహరణ, ఆ పార్టీకి చెందినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఒక డాక్టర్ మీద దురుసుగా మాట్లాడాడు. దానికి ప్రాయశ్చిత్తంగా ఆయన ఈరోజు దీక్ష చేపట్టారు. అది కరెక్ట్. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి అపచారం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన వాళ్ళని శిక్షిస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షకు బదులు ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వాటి మీద, పరిపాలన మీద దృష్టి కేంద్రీకరిస్తే అది రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రైట్, తులసిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఇప్పుడు మనతో పాటు ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నటువంటి వ్యక్తుల్లో ఇవాళ తులసిరెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అలాగే బాలగురుస్వామి ఫ్రమ్ టీడీపీ, రాయపాటి అరుణ గారు ఫ్రమ్ జనసేన, ముగ్గురు జాయిన్ అవుతా ఉన్నారు. ఆ ముగ్గురితో పలకరించి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి ముగ్గురికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. తులసిరెడ్డి గారు, ముందు మీతోనే మొదలెడదాం. మీరు చేసినటువంటి కామెంట్స్ పైన మీ యొక్క స్టేట్మెంట్ ఏంటి, మీరే ఒక మాట చెప్పండి. ఎందుకంటే ఓవైపు తిరుమలలో జరిగినటువంటి అపచారం ఏదైతే లడ్డు తయారీకి సంబంధించి ఉందో, ఓవైపు నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నేత మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. పంది నెయ్యిని బంగారంతో పోల్చినటువంటి మాట కావచ్చు, లేదు అంటే తిరుమల లడ్డూని కేవలం రాగితో పోల్చినటువంటి మాట కావచ్చు. మరి ఇంత పెద్దన దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు అంశం ఇంత పెద్దగా చెలరేగుతూ ఉంటే కేవలం ఒకే ఒక్క నాయకుడు నాకు తెలిసి ఈ దేశవ్యాప్తంగా, అది ఇంత ఫేమ్ ఉన్నటువంటి ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ తను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ లడ్డు గురించి, లడ్డు అంశం పైన ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి టైంలో మీరు చేసినటువంటి కామెంట్స్ మీరు ఎలా సమర్థించుకోబోతా ఉన్నారు? ఇక్కడ రాజు బంటు చిన్నప్పుడెప్పుడు చదివిన ఒక కథ జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక రాజు ఉన్నాడు ఒక రాజ్యానికి. ఆయన వేటకెళ్ళాడు. ఎండాకాలం వేట అయిపోయిన తర్వాత అలసిపోయాడు. నిద్ర వచ్చేట్టుగా ఉంది. సమీపంలోనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు కింద బాగా నీడ ఉన్నది. ఆడ పండుకున్నాడు. నిద్ర వచ్చింది. ఆయన పక్కనే వచ్చేసి బంటు సేవకుడు వచ్చేసి ఆయన పక్కనే ఉన్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చింది. ఆ ఈగ రాజు ముక్కు మీద వాలేదు. ఆ బంటుకు ఆ రాజు అంటే చాలా అమితమైన ప్రేమ. అరే, ఈగ ముక్కు మీద వాలింది, రాజు ముక్కు మీద, రాజుకు నిద్రాభంగం కలుగుతుంది అని చెప్పేసి అతను ఆలోచించి చేత్తో తోలింటే సరిపోయింది. కానీ భక్తి ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి పక్కనే ఒకటి బండ ఉన్నది. ఆ బండ తీసుకొని ఆ ఈగను చంపాలని వేసినాడు. ఆ ఈగ పారిపోయింది.
తల పగిలి ఆ రాజు వచ్చినాడు. ఈ కథ జ్ఞాపకానికి వస్తా ఉంది. ఇక్కడ ఓవరాల్గా ఎవరికి నష్టం జరిగింది? తిరుమల లడ్డుకు నష్టం జరిగింది, తిరుమలకు నష్టం జరిగింది, వెంకటేశ్వర స్వామికి నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కానీ, దాని తర్వాత వచ్చేసి శాంతి హోమం కానీ, ఈయన ప్రాయశ్చిత్త దీక్ష కానీ, ఇవన్నీ టామ్ చేస్తున్నారు. తిరుమల అపవిత్రమైపోయిందో అని, తిరుమల లడ్డు కల్తీ అయిపోయింది, దాంట్లో పందిక ఉంటుంది, ఫిష్ నూనె ఉంటుంది, ఏమేమో ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఈ యొక్క దీని ప్రభావము ఎంత సంప్రోక్షణ చేసినా, ఎంత శాంతి హోమం చేసినా, ప్రాయశ్చిత్తం చేసినా ప్రజల మనసుల్లో వచ్చేసి ఓహో తిరుమల లడ్డు ఎన్ని ఉంటాయి అని, రేపు తిరుమలకు ముందు పోవాలంటే ఒకసారి ఆలోచించాలా, పోయినాక లడ్డు కొనాలంటే ఆలోచించాలా, లడ్డు కొన్నాక తినాలంటే ఆలోచించాలా, ఈ పరిస్థితి వచ్చేసి చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఎందుకు చేయాలంట? ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆయన చేయాల్సిన పనులు పంచాయతీరాజ్ మినిస్టర్గా, గ్రామీణాభివృద్ధి మినిస్టర్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మినిస్టర్గా, తర్వాత వచ్చేసి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో సమస్యలు వచ్చేసి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్ని ఈరోజు గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పంచాయతీరాజ్కు విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. అవి ఉచ్చ విగ్రహాలుగా ఉన్నాయి. ఇటీవలనే గ్రామ సభలు జరిపారు, మంచి కార్యక్రమం. అలాంటి కార్యక్రమాలు ఇంకా వాటికి 73 రాజ్యాంగ సంస్థ ప్రకారం చేయాల్సింది ఎంతో ఉంది. గ్రామీణ రోడ్లకు కానీ, తర్వాత స్వచ్ఛ భారత్ సంపద కేంద్రాలు వచ్చేసేవన్నీ మూలబడి దరిద్ర కేంద్రాలుగా తయారైనాయి. అనేక ప్రాజెక్టులు వచ్చేసి ఫారెస్ట్ క్లియరెన్స్ రాక అట్లా నిలిచిపోయినాయి. కాబట్టి ఆయన చేయాల్సిన పనులు చాలా ఉంటే దాన్ని పక్కన పెట్టేసేసి 11 రోజులు, ఏదో 1 గంట 2 గంటలు 4 గంటలు అంటుంది, 11 రోజుల పాటు వచ్చేసి ప్రాయశ్చిత్త దీక్షలో నేను వచ్చేసి ఆయన చేయలేదు అంటున్నాను. ఆయన తప్పు లేదు, ఆయన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జరుగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామి వచ్చేసి కలియుగ దైవం, ఆయన తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి అది ఆయనకు వదిలిపెట్టండి, మీ పరిపాలన చూసుకోండి అని చెప్పేసి నేను ఇప్పుడు దాని మీద స్టాండ్ అయి ఉన్నాను. రైట్. అయితే ఓ పని చేద్దాం తులసిరెడ్డి గారు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు. ఇంత అంశం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే కూడా టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు పైన ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దేశవ్యాప్తంగా, పంది కొవ్వు కలిసింది లేదా ఇంకేదైనా కలిసింది, ఏదో జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్తో ఈ లడ్డు తయారు చేశారని అనుకుంటే, గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డు యొక్క సేల్స్ చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. తిరుమల లడ్డూని సేవిస్తున్నటువంటి భక్తుల శాతం చాలా పెరిగింది ఈ గత కొన్ని రోజులుగానే. ఇది మనం గమనించుకోవాలి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ లేదా తిరుమల లడ్డూకి కానీ సంబంధించి ఎలాంటి నెగిటివిటీ జరగలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులని ప్రభుత్వాలే తప్పు చేశాయి కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తే ఇక్కడ దీక్ష చేస్తున్నారని చెప్పేసి జనసేన వాళ్ళు కూడా అంటా ఉన్నారు. రైట్, మీరు అలాగే ఉండండి తులసిరెడ్డి గారు. ఓవైపు జనసేన లీడర్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు కాబట్టి, రాయపాటి అరుణ గారు, మీరు తులసిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. నమస్కారం అండి. మానవ మాత్రం తప్పు చేస్తే ఎవరైనా సరే దానికి సంబంధించి భగవంతుడి ఆగ్రహానికి గురై సంభవించేటువంటి ప్రకృతి విపత్తులకి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ కోసం మాత్రమే పర్టికులర్ గా అంతవరకు విపత్తు రాదు. ప్రకృతి విపత్తు అనేది కూడా భగవంతుడి ఆగ్రహానికి గురై వచ్చి ఏ విపత్తు అయినా సరే సమస్త మానవాళికి పెను ప్రమాదంగా పరిణమించింది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడున్న వాళ్ళని దానికి సంబంధించి బాధ్యత వహించి, మానవులుగా బాధ్యత వహించి భగవంతుడి చేసుకున్నటువంటి సంరక్షణ కార్యక్రమమే ఈ ప్రాయశ్చిత్త దీక్ష అండి. సహజంగా మనకి ఏపీలో పెనుగంచి ప్రోల్లో తిరుపతమ్మ తిరునాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారు ప్రాశస్యం తెలుసా మీకు ఎవరికైనా? గతంలో ఆవిడ బతుకున్నప్పుడు ఆ ఊరు, ఆ ప్రాంతం జనం ఆవిడకి చేసినటువంటి అన్యాయం మూలంగా ఫర్దర్ గా ఆవిడ ఒక దేవతగా ఆవిర్భవించిన తరువాత ఆ ఊరికో లేదంటే ఈ సమాజానికో ఎట్లాంటి ఆవిడ ఆగ్రహానికి గురై ఎలాంటి చెడు జరగకూడదని చెప్పేసి ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ పెనుగంచి ప్రోల్లో తిరుపతమ్మకి క్షమాపణలు చెప్తూ ఊరంతా కూడా, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరునాళ్ళు చేస్తారు. అట్లాగే వినాయక చతుర్దశి వస్తే ఎవరు చంద్రుని చూడకూడదు అంటాం. అప్పట్లో నిందించిన వాళ్ళల్లో మనం ఎవరం లేము. మన పూర్వీకులు ఎప్పుడెప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుకి ఈ రోజు కూడా వినాయకుడు పూజ అవ్వకుండా చంద్రుని చూస్తే మనకు పాపం చుట్టుకుంటుందని ఒక శాపం మనకందరికి పురాణాలు చెప్తూ ఉన్న విషయం. ఇవన్నీ కూడా మానవ మాత్రలో మన జన్యు సంతతి, మనం మనుషులము కాబట్టి ఎవరు తప్పు చేసినా మనందరం దానికి బాధ్యత వహించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో చేసే పూజలే ఇవన్నీ కూడా.
సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళందరికీ కూడా తెలిసే విషయం ఇది. క్లియర్ గా ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వంలో ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారంటే అసలు హిందూ ధర్మం ఏంటి, దాని సిద్ధాంతాలు ఏంటి, నియమాలు ఏంటి, సనాతన ధర్మం ఎలాగ ఈ భారతదేశంలోకి ఎంటర్ అయింది, అది ఎలా కొనసాగుతుంది తెలియని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ఈ విషయం మూలంగా. అంటే పెద్దవాళ్ళు అయినంత మాత్రాన అన్ని తెలియాలని రూల్ ఏమి లేదని నాకు ఈ సందర్భంగా తెలిసొచ్చింది. ఈ కారణంతోనే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వం భగవంతుని క్షమించమని కోరుతూ చేపట్టినటువంటి దీక్షే ప్రాయశ్చిత్త దీక్ష మొదటిది. రెండోది, తిరుపతి యొక్క ప్రాశస్త్యం తగ్గిపోయింది అన్నమాట దశ దిశలా వ్యాపించింది 100%. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ వాదన ఎలా ఉంది అంటే, జరిగిన తప్పుని సైలెంట్ గా కప్పిపుచ్చండి, బయటకు పెట్టకుండానే మీరు కవర్ చేయండి. ఈ తప్పు మళ్ళీ ఇంకొక ప్రభుత్వాలు వచ్చినా సరే ఇట్లాంటి తప్పులు చేయడానికి ఆస్కారం కల్పించండి. మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మత వ్యతిరేక వాదిని మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రంలో అధికారంలో పెట్టండి. ఈసారి పందికోవి కలిపాడు, ఈసారి పంది కిచిడి కొట్టి దాన్ని కలుపుతాడు లడ్డులో, అప్పుడు తినచ్చు అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉంది తప్ప, తప్పు జరిగితే ఆ తప్పును మరొకరు చేయకుండా చర్యలు చేపట్టేలాగా ప్రజలు కూడా ఏ వ్యక్తులు ఎలాంటి వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, ఇట్లాంటి వాళ్ళని వ్యవస్థల్లోకి తీసుకొస్తే వ్యవస్థ ఏ విధంగా మల్లం చెందుతుంది అని చెప్పకుండా దాచిపెట్టండి అన్నట్లుగా చెప్పినట్టుందండి ఈ వ్యవహార శైలి అంతా కూడా. ఇవాళ ఈ విషయం పెద్ద ఎత్తున తెలిసింది కాబట్టే మతం అనేది ఎవరిష్టం వాళ్ళది. ఒక మతాన్ని కించపరుస్తూ ఇంకొక మతం నాయకుడు వచ్చి ఎదుటి వాళ్ళ మతాన్ని కించపరచకూడదు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ మనోభావాలను మనం గౌరవించాలని చెప్పే చర్య ఇదంతా క్లియర్ గా కూడా. అందుకే దీన్ని బయట పెట్టడం జరిగింది. నంబర్ 3, పంది కొవ్వుని దాంట్లో చేర్చే అవకాశం లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాదులు. క్లియర్ గా అంటే వాళ్ళు ఏ పార్టీలోనూ ఉండనివ్వండి, క్లియర్ గా కలిపే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఎందుకంటే పామ్ ఆయిల్ మనం జనరల్ గా మార్కెట్ లో కొనుక్కుంటూ ఉంటాం, సహజంగా మనందరికీ తెలుసు. అది ఎంత బ్రాండెడ్ ప్యాకెట్ అయినప్పటికీ కూడా ఒక పామ్ ఆయిల్ ప్యాకెట్ లో డెఫినెట్ గా జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్ కలిపితేనే వాళ్ళకి లాభసాటి అయిన వ్యాపారం చేయగలరు, లేదంటే చేయలేరు అన్నది చాలా సందర్భాలు నిరూపణ అయిన విషయం. మన ఆంధ్ర రాష్ట్రంలోని చిలకలూరుపేట పరిసర ప్రాంతాల గతంలో పెద్ద ఎత్తున జంతువుల ఎముకల్ని జంతువుల్ని తీసుకెళ్లి పామ్ ఆయిల్ కి సప్లై చేస్తున్న విషయం, పెద్ద ఎత్తున ఆధారాలతో సహా పట్టుబడిన విషయం మన అందరికీ తెలుసు. మొదటిది. రెండోది, ఒక ఆయిల్ కేజీ ఆయిల్ తీయాలి అంటే జనరల్ గా మనకి వేరుశనగ, జస్ట్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకోండి, కేజీ వేరుశనగలు మిల్లేస్తే వచ్చేది 300 గ్రాముల ఆయిల్ వస్తుంది. కానీ కేజీ గ్రౌండ్ నట్స్ వచ్చి 100 రూపాయలు 120 రూపాయలు ఉంటాయి. ఎంత తక్కువ క్వాలిటీ తీసుకున్నా 120 రూపాయలు ఉంటాయి. మరి కేజీ వేస్తే 300 గ్రాములు వస్తున్నప్పుడు కేజీ ఆయిల్ రావాలి అంటే 3.5 కేజీ దగ్గరగా వేయాలి. 3.5 కేజీకి అయ్యే ఖర్చు 350 నుంచి 400 మధ్యలో ఉంటుంది. కానీ ఇవాళ కేజీ గ్రౌండ్ నట్ ఆయిల్ ప్యాకెట్ మార్కెట్ లో 150 నుంచి 180 మధ్యలో ఉంది. ఎలా సాధ్యం ఇది? కల్తీ లేకుండా ఇట్లాంటి ఆయిల్స్ ఇవ్వడం సాధ్యమయ్యే పనేనది. దాంట్లో జంతు కొవ్వులు కలుపుతున్నారు, లేదంటే ఇంకేదైనా పిచ్చి గింజల ఆయిల్ కలుపుతున్నారు అనేది మనకు తెలియదు. అది ప్రోడక్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. కానీ 100% కల్తీ జరుగుతుందని మాత్రం వాస్తవం. అట్లాగే 900 రూపాయలు మార్కెట్ లో కేజీ నెయ్యి అమ్ముతూ ఉంటాయి. నార్మల్ గా మనం చూస్తున్నటువంటి నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. అట్లాంటిది 360 రూపాయలకి కాంట్రాక్ట్ తీసుకొని సప్లై చేస్తున్నారు అంటే ఏ విధంగా సప్లై చేయగలరు? అది ఎంతవరకు ఓన్లీ శాకాహార వ్యర్థాలను మాత్రమే కలిపి అది వాళ్ళకి సప్లై చేయడం సాధ్యం అవుతుంది? 100% జంతు వ్యర్థాలను జంతు కొవ్వులను వాడితేనే వాళ్ళకి 360 రూపాయలకి టీటీడీ దేవస్థానానికి వీళ్ళు నెయ్యి సప్లై చేయగలరు. లేదంటే అసంభవం, అసలు అవ్వదు కూడా. ఎన్ని లీటర్ల పాలు తోడేస్తే ఒక కేజీ నెయ్యి వస్తుందో ఫస్ట్ మనం తెలుసుకోగలిగితే 360 రూపాయలకి ఇవ్వడం సాధ్యం అవుతుందా లేదా ప్యూర్ గా అన్న విషయం తెలుస్తుంది. అసలు వీళ్ళకి ఆ వ్యవస్థ అంతా తెలియదు కాబట్టి టీటీడీ బోర్డు మెంబర్లు గాను, ఆ రోజు డైరెక్టర్లు గాను, చైర్మన్లు గాను ఉన్న వాళ్ళంతా కూడా ఆదాయమే పరమావధిగా భావించి వ్యవస్థల మొత్తాన్ని తొంగలో తొక్కడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఇట్లాంటి వాటిని ఆలోచించుకోకుండా అనాలోచితంగా అట్లాంటి వ్యవస్థలకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఈ రోజు టీటీడీలో అట్లాంటి దారుణాలు జరగడానికి పాల్పడ్డారు వాళ్ళంతా. తెల్లంగా మీరు సరే ల్యాబ్ రిపోర్ట్లు నమ్మట్లేదు, వాస్తవాలైనా మనం అనలైజ్ చేసుకోవాలి. 360 రూపాయల కేజీని ఎక్కడ వస్తుందా? ఎట్లా సాధ్యం అది? రైట్. అయితే ఒక మాట అరుణ గారు, ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్లో ఉండండి. బాలగురుస్వామి గారు, మీరు ఎలా చూస్తున్నారు తులసిరెడ్డి గారు చేసినటువంటి ఈ కామెంట్స్ని? అభిలాష్ గారు, మీకు, తులసిరెడ్డి గారికి, సోదర అరుణ్కి, బీఆర్కే వీక్షకులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో తులసిరెడ్డి గారు చెప్పినట్టు రాజు బంటు కథలో ఈగ వెళ్ళిపోయిందేమో కానీ ఇక్కడ మాత్రం ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అక్కడ ఈగ తప్పించుకోవచ్చేమో కానీ ఇక్కడ ఎవరైతే ఈ తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ పవిత్రతను అపవిత్రం చేశారో, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా వ్యాపారం చేశారో వాళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. ఇక్కడైతే తులసిరెడ్డి గారికి ఆ డౌట్ అక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈగనైతే పోనివ్వం. రెండోది, పవన్ కళ్యాణ్ గారి దీక్ష గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు దీక్ష గురించి మాట్లాడారు. మీరు
సూచనలు చేశారు, ఓకే, దానికి కాదనట్లేదు. కానీ ఎందుకనంటే ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వాములై ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తుల మనోభావాల్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను తులసిరెడ్డి గారిని అడుగుతున్నాను. ఎందుకనంటే అక్కడేదో జరిగిపోయింది కాబట్టి మేమే ప్రచారం చేస్తున్నాం అన్నట్టుగా తులసిరెడ్డి గారు చెప్పారు. దాన్ని అయితే నేను విభేదిస్తున్నాను. అలాంటిదైతే కాదు. ఎందుకనంటే ఒక అభియోగం బయటకు వచ్చింది, అది నిరూపణ అయ్యింది కాబట్టి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి, వెంకటేశ్వర స్వామికి. అలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కనీసం ఆ భక్తుల మనోభావాలకి కొంతైనా సరే ప్రాయశ్చిత్తం కలిగేటట్టు వీళ్ళు ఏదైతే చేశారో వైసీపీ వెధవలు దాన్ని అరికట్టే ప్రయత్నంలో దీక్షకి తీసుకున్నారు. మనం దాన్ని పాజిటివ్ కోణంలో చూడాలి. ఎందుకనంటే మనం నెగిటివ్ కోణంలో చూడకుండా, ఎందుకనంటే ఆయనకి చాలా శాఖలు ఉన్నాయి, ఆ శాఖల మీద ఖచ్చితంగా ఆయన దృష్టి పెడతారు. మీరు సద్విమర్శలు చేస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. మీ వైపు నుంచి ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వండి పెద్దలుగా, అవి కూడా మంచి అయితే స్వీకరిస్తాము. అంతే తప్పిస్తే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడం కరెక్ట్ కాదు అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, దానికి హిందువుల మనోభావాలు ఎక్కడైనా చూస్తా ఉన్నాం కదా ప్రతి చోట కూడా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయారు అనుకోండి, కర్మకాండ క్రతువులు ఎందుకు చేస్తారు? దహన కార్యక్రమాలు చేసి వచ్చి ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు చేస్తున్నాము అంటే ఇక్కడ ఎవరైతే అన్ని రోజులు జీవించి వాళ్ళు కాలం చెల్లారో వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని చేస్తారు. అలాంటి అని కూడా మీరు తీసుకోవచ్చు తులసిరెడ్డి గారు. అందువల్ల ఎందుకనంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైంది కాబట్టి దాన్ని కాపాడడం స్వామి, దాన్ని మేము ఈ విధంగా దీక్ష చేస్తున్నామని చెప్పి చేయడం తప్పితే ఇది వేరే ఏదైతే ఏమీ లేదు. దాన్ని మీరు కూడా స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ తులసిరెడ్డి గారు ఈగ గురించి చెప్పాడు, ప్లస్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాడు. కానీ ఇంకొకటి మళ్ళా మంచి మాట చెప్పారు. ఎందుకనంటే కలియుగ వెంకటేశ్వర స్వామి తప్పకుండా చర్యలు తీసుకుంటాడు, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలని. దీని వెనక భావన నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే, 7 కొండల్ని 3 కొండలు అని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాలగొట్లో మొక్కలైపోయాడు, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అలానే అయిపోతాడు, మీరేం ప్రశాంతంగా ఉండండి అని చెప్పినట్లుగా నేను తీసుకుంటున్నాను దాన్ని, తులసిరెడ్డి గారు చెప్పిందాన్ని. అయితే గురుస్వామి గారు ఒక మాట, బాలగురుస్వామి గారు ఒక మాట, జరిగిపోయింది అంటే వైఎస్ గారి హయాంలో ఆయన ఏం చేశాడు ఏంటి అనేటువంటిది, అంటే మనం ప్రకృతి విపత్తుల గురించి కానీ లేదంటే ఒక వ్యక్తి మరణం గురించి కానీ మనం ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో లైవ్లో. ఎందుకంటే అది మీ పర్సనల్ ఒపీనియన్. అక్కడ ఆనాడు జరిగింది ఏంటి అనేటువంటిది పక్కన పెడదాం. సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు లాంటి వారు ఈ రాష్ట్రానికి అంటే ఏపీ డెవలప్మెంట్లో చాలా అవసరం. ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాల పాటు, కొన్నేళ్ల పాటు వివిధ ముఖ్యమంత్రులను చూశారు, ఆయన డెవలప్మెంట్ అన్నింటినీ చాలా చూశారు. ఈ సందర్భంగా ఒకసారి తులసిరెడ్డి గారు మీరు చెప్పండి సార్, ఒక మాట, దీంట్లో ఒక మాట ఉంది, మీలాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలాంటిది దాదాపు 10 మంది ముఖ్యమంత్రులను కూడా మీరు చూశారు, మాకు తెలుసు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ వర్కింగ్ స్టైల్ ఏంటి అనేటువంటిది కూడా. మీరు సరే సజెషన్స్ చేయడం కరెక్టే, కానీ ఇక్కడ హిందూ మనోభావాలు ఇంత పెద్ద ఎత్తున దెబ్బతింటున్నటువంటి ఈ తరుణంలో మనం చూస్తూ ఉన్నాం. గుళ్ళ మీద గత 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా గుళ్ళ మీద అఘాయిత్యాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి అనేటువంటిది. అలాంటిది ఇంత పెద్ద ఎత్తున టీటీడీకి సంబంధించినటువంటి దాని యొక్క టీటీడీకి టెంపుల్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిష్ట ఉందో, ఏదైతే లడ్డు ఉందో దానిపైన ఇంత పెద్ద ఎత్తున అత్యాచారం జరిగితే మీరు ఇలా కామెంట్స్ చేయడం, అఫ్కోర్స్ మీరు పవన్ కళ్యాణ్కి సజెస్ట్ చేయడం అనేటువంటిది మంచిదే, కానీ ఇప్పుడు అరుణ గారు మాట్లాడింది కావచ్చు లేదంటే బాలగురుస్వామి గారు మాట్లాడిన దానిపైన మీరేమంటారు? ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు గురించి, తిరుమల యొక్క ప్రతిష్ట గురించి, దాని గురించి బాధపడుతున్నా వచ్చేసి ఇవన్నీ కొన్ని సందర్భాలు వచ్చేసి ప్రచారం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. దీనివల్ల ఇది విశ్వాసానికి నమ్మకానికి సంబంధించి. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు 3 దేవతలు ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు, కానీ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఎందుకున్నారు? వెంకటేశ్వర స్వామి, తిరుమల. తర్వాత ఆ యొక్క నమ్మకము, ఆ విశ్వాసము, ఇవన్నీ వచ్చేసి నమ్మకానికి విశ్వాసానికి సంబంధించినవి. కాబట్టి అటువంటి నమ్మకము విశ్వాసం అనేది ఏ విధంగా కూడా తగ్గించకూడదు. దాన్ని ఎటువంటి
తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి అది ఓవరాల్ గా దేవునికి నష్టం జరుగుతుంది, తిరుమల పవిత్రతకు నష్టం జరుగుతుంది, తిరుమల లడ్డూకు. కాబట్టి దీన్ని చర్య తీసుకోవాల్సిందే. తప్పు చేసినప్పుడు సరే అది డిపార్ట్మెంట్ శాంతి హోమం చేయొచ్చు, తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, అటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. కానీ దానికంటే ఈ ప్రచారం వచ్చేసి తెనాలి రామలింగని ఏదో కథ ఉంది, ఆ విధంగా ప్రచారం చేసుకుంటే నష్టం జరిగేది వచ్చేసి నా అభిప్రాయం ఇప్పటికి కూడా 100% వచ్చేసి ఇకనైనా ప్రచారాన్ని తగ్గించేసి వాస్తవంగా తప్పు చేసిన వాళ్ళని చర్య తీసుకోండి, అటువంటి పునరావృతంగా కాకుండా చూసుకోండి తప్ప దీనికి ఇకనైనా ప్రచారం తగ్గించాలా. దీనివల్ల ఇప్పటికే నష్టం జరిగింది కాబట్టి ఇంకా నష్టం జరగకుండా ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణ సంబంధించిన కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి ఒక ఇష్యూ కాబట్టి దీనికి ఏ మాత్రము భంగం కలిగినా గానీ నమ్మకం తగ్గినా గానీ అది మంచిది కాదు. కాబట్టి ప్రచారం తగ్గించుకొని చేయాల్సిన చర్యలు చేయండి పవిత్రతను కాపాడే విధంగా అనేది నా అభిప్రాయం. రెండవది వచ్చేసి ఇక్కడ లడ్డు వచ్చేసి ఏమి 5 ఏళ్ల నుండి తయారు చేసింది కాదు, 300 సంవత్సరాల నుండి లడ్డు తయారు చేస్తుంది. 17వ శతాబ్దం నుండి 300 సంవత్సరాల నుండి లడ్డు ఏదో ఒక స్థాయిలో చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదో జగన్ ప్రభుత్వం వస్తానే చేసింది కాదు. కాబట్టి దీంట్లో గత ప్రభుత్వాల్లో కూడా ప్రాచీన కాలం నుండి లేకుండా కనీసం 2014 నుంచి 2024 ఈ 10 సంవత్సరాల్లో ఏ కంపెనీలు టెండర్ ఎన్నిసార్లు వేశారు, ఏ కంపెనీలు పాల్గొన్నాయి, రేట్లు ఎలా కోట్ చేశారు. కాబట్టి అది ఒకసారి చెప్తే ఇదే ఏఆర్ నేను చదివిన దాంట్లో ప్రకారంగా ఏఆర్ సంస్థ అనేది ఈవెన్ టీడీపీ హయాంలో కూడా సప్లై చేసిందని చదివాను. అదేవిధంగా నందిని వచ్చేసి టీడీపీ హయాంలో కూడా 4 ఏళ్ల పాటు సప్లై చేయలేదని చదివాను. కాబట్టి ఇక్కడ రేట్లు వచ్చేసి గత 10 సంవత్సరాలు 2014 నుంచి 2024 ఏ కంపెనీలు పాల్గొన్నాయి, ఎవరెవరు సప్లై చేశారు, ఏ రేటుకు సప్లై చేసినారు, దాని కూడా చెప్తే కన్నా అది ఒక క్లారిటీ వస్తుంది. అది గతాన్ని చెప్పకుండా కేవలం ఒకదాన్ని చెప్తే మనం మార్కెట్లో ఉండే వాల్యూ చెప్పి ఇప్పుడు చెప్తున్నాం. మరి ఇదే వచ్చేసి గతంలో ఏ రేట్లో కొన్నారు, ఇంతకంటే ఎక్కువ రేటు పెట్టుకున్నారా, తక్కువ రేటు పెట్టుకున్నారా, ఈ రేటు పెట్టుకున్నారా, అది కూడా చెప్తే బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా అవునన్నా కాదన్నా ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ మీటింగ్ లో చెప్పినటువంటి చెప్పిన తర్వాత ఇదంతా ఒక ఒళ్ళవేడిగా ఇష్యూ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా అవునన్నా కాదన్నా నా అభిప్రాయం మాత్రం దీన్ని పవిత్రత కంటే రాజకీయ కోణంలోనే ఆలోచించే ఈ సమస్య వచ్చింది. కాబట్టి దాన్ని అది ఉంటుందో ఉండదో విచారణ తెలిపోతుంది. అది ఆల్రెడీ ఏదో ఎన్డీడీబీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, దాని మీద విచారణ చేయమని అడుగుతున్నారు. అది యాంగిల్ వేరు, కానీ ఇది పొలిటికల్ గా డెఫినెట్ గా వచ్చేసి పొలిటికల్ గా వాడుకోవాలని చూశారు చంద్రబాబు నాయుడు. దాంట్లో నో డౌట్ అనేది నా అభిప్రాయం. రైట్. అయితే ఇక్కడే చిన్న బ్రేక్ తీసుకుందాం తులసిరెడ్డి గారు. మనం రిటర్న్ వచ్చిన తర్వాత, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన పార్టీ మీటింగ్లో కావచ్చు, లేదంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కావచ్చు, చాలా క్లియర్గా చెప్పాడు, తిరుమల పవిత్రతను కాపాడండి అంటూ ఎలక్షన్స్ టైం నుంచి ఆయన మాట్లాడడం జరిగింది. అదే కాకుండా గుడుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకి ఇకపైనా సరే, ఇప్పుడైనా సరే మనం శంఖం పూరించి అవన్నిటిని ఆపాలి అనేటువంటి మాట ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కూడా పవన్ కళ్యాణ్ వాడడం జరిగింది. రైట్. ఇక్కడ నేను ఒక శ్లోకంతో మనం స్టార్ట్ చేసుకుందాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనేటువంటిది హైందవ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే తిరుమల నిజంగా వైశస్యం ఏమైనా తగ్గిందా అనేటువంటి ప్రశ్నకు కూడా సమాధానం ఈ శ్లోకంలో దొరుకుద్ది అనేటువంటిది వాస్తవం. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి అనేటువంటి శ్లోకం కనుక తెలుసున్నట్టయితే వెంకటాచలం యొక్క ప్రాశస్త్యం కానీ వెంకటాచలం యొక్క మహత్యం కానీ ఏమాత్రం తగ్గదు. ఎన్ని అంశాలు జరిగినా ఏం జరిగినా అనేటువంటిది వాస్తవం. రైట్. మనతో పట్టినారు తులసిరెడ్డి గారు, బాలగురుస్వామి, అలాగే రాయపాటి అరుణ గారు. బాలగురుస్వామి గారు, మీరు చెప్పండి. ఇప్పటి వరకు మన తులసిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. అలాగే ఈయన తిరుమలకు సంబంధించి ఏదైతే అంశం జరుగుతూ ఉందో దాన్ని కాస్త పక్కనెట్టి పరిపాలన మీద కూడా దృష్టి సారించండి కళ్యాణ్ గారు అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటి అంటే, ఎందుకు అని అంటే ప్రభుత్వం మీదేగా ఉంది, మీ ప్రభుత్వంలోనే ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. అండ్ తులసిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్లో ఎలాంటి నెగిటివిటీ అయితే, అంటే ఆయన ప్రభుత్వం ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటి దాంట్లో అయితే ఎలాంటి నెగిటివిటీ అయితే కనబడట్లేదు. ప్రభుత్వ పరంగా చేయండి అని చెప్పే దాంట్లో సద్విమర్శ చేస్తే తీసుకుంటామని చెప్పి నేను ఇందాక కూడా తెలియజేశాను అభిలాష్ గారు. కాదనట్లేదు. ఎందుకనంటే తులసిరెడ్డి గారు సీనియర్ నాయకులు, మీరు చెప్పినట్టు చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు, సీనియర్ నాయకులు, వాళ్ళు
చేసే ఏవైనా కూడా సూచనలు సలహాలు మంచి ఉంటే తప్పకుండా తీసుకుంటాం. ఎందుకనంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు అని అంటే ప్రతిపక్షంలో ఉండి దీక్ష చేస్తే ఈయనకి ఎందుకు చేస్తున్నాడా, ప్రచారం కోసం చేశాడని అనుకోవచ్చు. ప్లస్ ఎందుకనంటే ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల 8 నెలలు దాకా ఎలక్షన్ లేదు, మేము ప్రచారం చేస్తున్నామని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ప్రచారం చేసి ఆయన ఏం చేయాలని లేదనుకుంటే ఇప్పుడు ఆయనకి ఏమైనా ఫ్యాన్స్ లేకుండా ఉన్నారా? ఇప్పుడు ఆయన ప్రచారం చేసి ఏం చేయాలి? ప్రచారం అనేది మాత్రం మేము దాన్ని తీసుకోవట్లేదు. ఎందుకనంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి 100% ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని నమ్మి, ఎన్డీఏ కూటమి అయితే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతోటి ఎన్డీఏకి పట్టం కట్టారు ఈ రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. దానిలో భాగంగానే అందులో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు తప్పితే వేరే ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలా అనుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకపోతే రాజకీయ కోణం చేశారని చెప్పేసి తులసిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. దాన్నైతే నేను ఖచ్చితంగా ఆ మాటతో నేను విభేదిస్తున్నాను. ఈరోజు రాజకీయ కోణంలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే, ఈరోజు ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు దాని గురించి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ప్రభుత్వానికి చెడ్డ జరిగినప్పుడు రేపు ఉదయం అయినా బయటకు వస్తుంది. ఎందుకనంటే ఈ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఏం జరిగినా కూడా విత్ ఇన్ మినిట్స్ లో బయటకు వస్తుంది. ఎక్కడ ప్రపంచంలో నలుమూల ఏ మారుమూల ప్రాంతంలో జరిగిన విషయం కూడా ఎమ్మటే బయటకు వస్తుంది. అందులో భాగంగానే ఎందుకనంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ప్రతి విషయంలో కూడా రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని సృష్టించారు అనేది అందరు చూశారు. ఈ రివర్స్ టెండరింగ్ పేరుతోటి నందిని వాళ్ళు ఇస్తున్న నెయ్యిని వీళ్ళు రివర్స్ టెండరింగ్ పేరుతోటి 360 రూపాయలకి ఏఆర్ కంపెనీ వాళ్ళకి ఎందుకు కట్టబెట్టారు అనే కోణంలో దీన్ని చూడటం జరిగింది. ఆ కోణంలోనే శ్యామలారావు గారు ఈవో వచ్చిన తర్వాత దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేయాలని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అందులో భాగంగానే టెస్టింగ్ పంపించారు ఎన్డీడీబీకి. ఆ టెస్టింగ్ లో రిజల్ట్ వచ్చింది కాబట్టి దీన్ని రేపైనా సరే తెలిస్తే దాచిపెట్టి చేయాల్సిన అవసరం మాకు లేదు, మా ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని మప్పి పెట్టి మారేడుగా చేయాల్సిన అవసరం మాకు లేదు, దాన్ని దాచిపెట్టి పరిపాలన చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఎందుకంటే జరిగింది జనాలకు తెలియాలి కదా. గురుస్వామి గారు ఒక మాట అయితే తులసిరెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ మాట్లాడినారు మరి చాలా క్లియర్ గా. గత 10 ఏళ్లుగా 2014 నుంచి 2024 వరకు ఏ కంపెనీలకు ఇచ్చారు, ఎంతెంతకి ఇచ్చారు కాంట్రాక్ట్ అనేటువంటి మాట కూడా అంశాన్ని కూడా బయట పెట్టమని అన్నారు. మరి దానికి మీరు సిద్ధమేనా? ఖచ్చితంగా. ఎందుకనంటే గత 10 ఏళ్ళు కాదు, దానికి ముందు 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చేశారు కదా. సరే ఎవరు చేశారు అనేటువంటిది అప్రస్తుతం. అభిలాష్ గారు నేను చెప్తానండి, ఇప్పుడు 2014 నుంచి 24 దాకా చేయండి అని చెప్పారు. ఇక్కడ కూడా తులసిరెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే దానికి 10 ఏళ్ళు ముందు మేము కూడా చేశాం కదా, మేము కూడా భాగస్వామ్యులుగా ఉన్నాం కదా, మేము కూడా పరిపాలన అందించాం కదా, 2004 నుంచి చేయండి అని చెప్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. సరే అదే పని మీరు చేయండి సార్. ఇప్పుడు అదే పని ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ తప్పు జరిగినా కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు, ఉపేక్షించేది లేదు. ఎందుకనంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడడం, ఎందుకనంటే వాళ్ళు తప్పు చేసి గుడ్డ కాల్చి మేదేయడం అనేది ఈ వైసీపీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఆ పనవలు సుధాకర్ రెడ్డి మరి లా చదివి వచ్చాడో ఏం చదివి వచ్చాడో తెలియడం లేదు. పందికొవ్వు 1200, నెయ్యి 360, దాంట్లో ఇత్తడిలో పుత్తడి కలుపుతారా, రాగిలో బంగారం కలుపుతారా, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆయన కామెంట్స్ మాట్లాడతారు ఏందనేది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితుల్లో ఖచ్చితంగా దీంట్లో సిట్టి ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారు. నిన్న మోడీ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడు. దాంట్లో ఏం పెట్టాడు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలు మొదలు పెట్టాడు. ఖచ్చితంగా ఎందుకనంటే దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎంతటి వ్యక్తులు ఉన్నా కూడా వీళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు లెటర్ రాయలేదు? వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అందువల్ల ఎందుకనంటే ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చేసినా కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఎవరిని వదలదు, ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంది. దీని వెనక ఎవరున్నా కూడా మొత్తాన్ని
ఉరి తీయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ గురుస్వామి గారు, అలాగే లైన్లో ఉండండి. రాయపాటి అరుణ గారు, మీరేమంటారు? తులసి గారు చేసినటువంటి సజెషన్స్ కావచ్చు, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇందాక మనం చూసాం. ఆయన మాట్లాడుతూ ఇందాక కూడా అన్నారు చాలా క్లియర్గా, గత 10 ఏళ్లుగా మీ పార్టీ 5 ఏళ్ళు ఇంతకుముందు అధికారంలో ఉండింది, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు మళ్ళీ మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి 10 ఏళ్ల పాటు ఎవరు ఏ రేట్కి నెయ్యిని కొన్నారు అనేటువంటి మాట ఆయన బయట పెట్టమని చెప్తా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ బాలగురుస్వామి గారు కూడా అంటా ఉన్నారు 2004 నుంచి బయట పెడితే మంచిది అనేటువంటి మాట. మరి దానికి సిద్ధమేనా? ఏ విధంగా మీరు చూస్తా ఉన్నారు దీన్ని? ఇప్పుడే మీరు ఇందాక చెప్పాను సార్, నేను క్లియర్ గా తులసిరెడ్డి గారి మాటల్లోనే 2 అంశాలు మనకు తేటతెల్లమే. ఒకటి, గత ప్రభుత్వంలో ఒకవేళ కల్తీ జరిగి ఉంటే అది కూడా ఇట్లా ఏ విషయం బయట పెట్టకుండా దాన్ని కామ్ గానే దాటవేస్తూ నెక్స్ట్ టెండర్లు మార్చుకుంటూ ప్రభుత్వాలు మారే కొద్ది టెండర్లు మారుతూ వచ్చాయి కాబట్టి తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఇట్లాంటి అవినీతికి కల్తీలకి పాల్పడడానికి ఆస్కారం కల్పించినట్లుగా ఇక్కడ తేటతెల్లమైంది. అదే డే 1 కనుక సందేహం వచ్చిన రోజు అప్పుడే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలా అయితే ఈ విషయాన్ని బయట పెట్టారో, గత ప్రభుత్వాల్లో కూడా అట్లాంటి తప్పులు ఏమైనా దొరికినప్పుడు అట్లా ఆ రోజే కనుక దీన్ని బయట పెట్టి ఉంటే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఈ తప్పును మళ్ళీ కంటిన్యూ చేయకుండా, లేదా కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే జెన్యూన్ గా ఎంతకి కోట్ చేస్తున్నారు, మేము 900కి మాత్రమే ఇవ్వగలము, లేదంటే మేము కల్తీ లేకుండా నెయ్యి సప్లై చేయలేము అని చెప్పేసి కూడా టెండర్లు వేసేటువంటి వెండర్లు కూడా క్లియర్ గా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేసే వాళ్ళు. ప్రభుత్వాలకు ఆ విషయం క్లియర్ గా తెలిసి ఉండేది. 10 ఏళ్ల పాటు ఒక వ్యక్తి ఒక టెండర్ తీసుకొని చేస్తూ ఉన్నప్పుడు తర్వాత సడన్ గా ప్రభుత్వం మారి, నేను మొన్నటి వరకు 900కి ఇచ్చావా గవర్నమెంట్ కి, ఇవాళ నేను వచ్చాను నాకు 600కి ఇవ్వాలి, ఇస్తావా చేస్తావా అంటే 100% అతను కాంట్రాక్ట్ వదులుకోవడం ఇష్టపడ్డా. ఎప్పటి నుంచి చేస్తున్నది అతను జీవనోపాధి, అతని ఆదాయం అది 100%. అతను ఏం చేస్తాడు, ఇస్తానండి తక్కువ లాభం తీసుకొని ఇస్తాను, నేను కాంట్రాక్ట్ వదులుకోలేను అంటాడు. తక్కువ లాభం తీసుకుంటాడు. నిజంగా తీసుకున్న కాంట్రాక్ట్ లో కల్తీ కలిపే 100% వాళ్ళు ఇస్తానన్న 600కో 300కో ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఎప్పుడు కూడా ఆదాయ వనరుగా ఉన్నది ఏది కూడా వదులుకోవడానికి ఏ వెండర్ కూడా ఇష్టపడ్డా కాబట్టి అక్కడ అతనికి ధర్మం ఏంటి అధర్మం ఏంటి, నీతి ఏంటి అవినీతి ఏంటి అనే దానికన్నా కూడా బిజినెస్ ఇంపార్టెంట్ గా భావించుకున్నారు. కాబట్టి గత ప్రభుత్వాలు ఒకవేళ తప్పులు చేసినా దాన్ని బయట పెట్టలేదు కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేయడానికి, నెక్స్ట్ కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళు అదే ఫాలో అవడానికి ఆస్కారం కల్పించారు. ఇప్పుడు ఈ విషయం హైలైట్ అయ్యింది కాబట్టి చచ్చి గీ పెట్టుకున్నా ఇంకొకసారి ఈ విషయాన్ని ఏ ప్రభుత్వాలు చేయలేవు. తీసుకున్న కాంట్రాక్టర్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కల్తీ లేకుండా ప్రభుత్వ కార్యానికి దైవ కార్యానికి సప్లై చేసేటువంటి నెయ్యిలో కల్తీ లేకుండా చూసుకోవడానికి సిద్ధపడతాడు. లేదంటే తర్వాత ఏ ప్రమాదం ముంచుకొచ్చిందన్న భయంతో ఒంట్లో భయం పెట్టుకొని సప్లై చేస్తాడు. మొదటిది. రెండోది, ఇది రాజకీయంగా వాడుకోవాలి 100% వాడుకుంటారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది, ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ తప్పు చేయకుండా కొనసాగిస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రభుత్వాలు చేయకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పుకోవడంలో తప్పే ఉంది. ఎవరు చేసిన పని చెప్పుకోవాలి. మూడో విషయము, పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలు చాలా ఉన్నాయి, దాని మీద పని చేయాలి అని చెప్పేసి అన్నారు సార్. క్లియర్ గా ఇప్పటి వరకు కూడా ఏ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఏ నీటిపారుదల శాఖ మంత్రి, ఏ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కూడా ఇంత తక్కువ పీరియడ్ లో చేయనటువంటి వర్క్ ని ఆయన చేస్తూ ఉన్నాడు. మేబీ మీ అందరి యొక్క అభిప్రాయం అతను సమర్థవంతుడు కాబట్టి ఇంకా చెయ్యాలి అనేటువంటి హోప్స్ ఆయన మీద పెట్టుకోవడం తప్పులేదు. మాకు కూడా ఉన్నాయి అట్లాంటి హోప్సే, మా నాయకుడు మేము నమ్ముతున్నాం క్లియర్ గా. ఆయన ఏదో అద్భుతాలు ఈ శాఖలో సృష్టిస్తారని బలంగా ఇప్పటికే ప్రూవ్ చేసుకుంటున్నారు, ఇక మీద కూడా ప్రూవ్ చేసుకుంటారు. ప్రజల పక్షాన్ని నిలిచే వ్యక్తి కాబట్టి, స్వార్థం వీడి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి సలహాలు మీలాంటి పెద్దలు ఇవ్వడంలో తప్పులేదు. ఆయన నుంచి ఇంతకు మించిన పనిని ఎక్స్పెక్ట్ చేయడంలో కూడా తప్పులేదు. మేము కూడా క్లియర్ గా ప్రూవ్ చేసుకోవాలి 100% మంత్రిత్వ శాఖ అంటే ఇలా నిర్వర్తించొచ్చు అని చెప్పేసి మా తర్వాతి తరాలకు కూడా ఈ విషయాన్ని తెలియజేసేలాగా చేయాలని చేస్తున్నాము. మీలాంటి పెద్దలు ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకుంటాము. మా పనిని మేము కొనసాగిస్తూనే 100% రాష్ట్రంలో జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపిస్తాము. అది ఏ ప్రభుత్వంలో జరిగింది, ఎవరు చేశారు ఏంటంటే మాకు సంబంధం లేదు. సామాన్యుడి పట్ల నిలిచే వాయిస్ గా రాష్ట్రంలోకి రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి 100% సామాన్య పక్షాన్ని నిలుస్తాం. రైట్. అయితే ఇదే సందర్భంలో 3 పార్టీల నేతలు మనతో పాటు ఉన్నారు కాబట్టి, సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి, ఇక్కడ తులసిరెడ్డి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ దేశంలో ఒకవైపు హైందవుల యొక్క సెంటిమెంట్స్ని కావచ్చు, హైందవులకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాశస్తాన్ని కావచ్చు చాలా వరకు భంగపాటులో పడేసేలాగా లేదా వాటికి ఇబ్బంది కలిగేలాగా మొదటి నుంచి చర్యలు తీసుకుంది అనేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే హిందువులకు ఇబ్బంది కలిగేలాగా స్పెషల్గా అది కాంగ్రెస్ పార్టీ అనే అంటారు. అట్లీస్ట్ ఇవాల్టి రోజున సనాతన ధర్మ బోర్డు అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి కామెంట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిందంటే దాని వెనకాల జరిగినటువంటి కుట్రలు కావచ్చు, అంశాలు కావచ్చు అన్నీ మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు సనాతన ధర్మ బోర్డుకి మీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా, దానికి వ్యతిరేకమా? అంటే ఎండోమెంట్ బోర్డుని తీసేసి కేవలం సనాతన ధర్మ రక్షా బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేసి హిందూ దేవాలయాలు కావచ్చు లేదంటే హిందువులకు సంబంధించినటువంటిది ఏదైనా కేవలం హిందువుల చేతుల్లోనే ఉండాలి అనేటువంటి దాని వెనకాల ఉన్నటువంటి కోణం, దీన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? ఇప్పుడు జై హింద్ అనే నినాదం ఎప్పుడు వచ్చింది? హిందూ పేపర్ ఎప్పుడు వచ్చింది? తర్వాత
సారే జహా సచ్చా హిందుస్థాన్ హమారా ఈ పాట ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ ఈ యొక్క వచ్చినప్పటికి ఈరోజు హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీ పుట్టనే లేదు. హిందూ పేపర్ పుట్టినప్పటికీ, జై హింద్ నినాదం వచ్చినప్పటికీ, సారే జహా సచ్చా హిందుస్థాన్ హమారా అని వచ్చినప్పటికీ, ఇవన్నీ కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో వచ్చినట్టు ఇవన్నీ. కాబట్టి మహాత్మా గాంధీ ఆయన ఏఐసిసి అధ్యక్షుడుగా ఉన్నారు, ఆయన జాతిపిత, సరే ఓవర్ అన్ని పార్టీలకు అతీతం అయినప్పటికీ ఆయన కూడా కాంగ్రెస్ వచ్చేసి నాయకత్వం వహించి ఏఐసిసి అధ్యక్షుడుగా పనిచేశారు. కానీ ఆయన కూడా వచ్చేసి చివరి చనిపోయేటప్పుడు హే రామ్ అన్నాడు. కాబట్టి సనాతన ధర్మం గురించి కాంగ్రెస్ పార్టీకి బీజేపీనో ఇంకొక పార్టీలో వాళ్ళతో చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడుతూనే, రాజ్యాంగాన్ని కాపాడుతూనే అందరి పార్టీగా, అన్ని మతాలను గౌరవించే పార్టీగా చేస్తుంది. కాబట్టి అంతకంటే ఇప్పుడు కూడా జై హింద్ అనేది అంతకంటే ఏముంటుందంటే, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈవెన్ అయోధ్య విషయంలో కూడా తలుపులు తెరిపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు, మూసి తలుపులు తెరిపించింది. కాబట్టి బీజేపీ నుండి ఏదో వాళ్ళకు వచ్చేసి మోనోపోలి అనుకున్నట్టు కాదు, అది వచ్చేసి ఆ పార్టీ పుట్టక ముందే అందరి గురించి కానీ తులసిరెడ్డి గారు ఇక్కడ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతమంది సీనియర్ నాయకులు, ధార్మిక బోర్డు అనేది అది దాన్ని అన్ని కోణాల్లో ఆలోచించాలి. తులసిరెడ్డి గారు నా ప్రశ్న ఒకటే ఏంటంటే, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతమంది నాయకులు ఆనాడు జనవరిలో జరిగినటువంటి రామ ప్రాణ ప్రతిష్టకి వెళ్ళారు, అటెండ్ అయ్యారు? అయోధ్య రామ మందిర తలుపులు మీరే తెలిపించారని మీరు అంటున్నారు కదా. అయోధ్య రామ మందిర ఇనాగరేషన్కి, ప్రాణ ప్రతిష్టకి ఎంతమంది కాంగ్రెస్ నాయకులు అటెండ్ అయ్యారు? అరే ఇప్పుడు మా ఊర్లో నేను అటెండ్ అవుతాను, మా ఊర్లో వచ్చేసి నేను పాల్గొన్నాను. అందరూ అయోధ్యకు పోతే నేను రాముడు వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి సీతారాముల, ఆంజనేయ, లక్ష్మణ ఫోటో ఉంటుంది. మా భార్య రోజు చేస్తుంది, నేను రోజు వచ్చేసేసాను. అయోధ్యకు పోతే నేను రాముడు ఉండేది, రాముడు వచ్చేసి అయోధ్యలో మాత్రమే ఉండేది. కాబట్టి ఆ యాంగిల్ వచ్చేసి ఇది ఒక భావన. మన ఇంట్లో వచ్చేసి ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా తిరుమల ఎంత ముఖ్యమో మా ఇంట్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి పటం ఉంది, మేము రోజు వచ్చేసి మొక్కుంటాం. కాబట్టి దైవము అనేది ఒక యూనివర్సల్ వచ్చేసి, సరే ఒక చోటుకు కొంత స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు, అంతే తప్పనిచ్చేసి ఇందు గలడందు లేడని సందేహం అవ్వదు, చెప్పి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసినా అందందే గలడు దానభాగ్యం అని చెప్పేసి ప్రహ్లాదుడు వాళ్ళ నాయకుడు అన్నాడు. కానీ స్తంభంలో కూడా చూపించాడు. కాబట్టి అదేదో అయోధ్యకు పోతేనే ఆ భక్తి ఉన్నట్టు, రాముని మీద విశ్వాసం ఉన్నట్టు అది కాదు. నిన్న కూడా వచ్చేసి నేను వచ్చేటప్పుడు జెమిని టీవీలో వచ్చేసి రామాయణం గురించి వస్తా ఉంది, దాన్ని చూసి వచ్చాను. నేను వచ్చేసి ప్రతిరోజు వచ్చేసి దాని ఆ టైంకి 7 నుండి 7:30 వరకు దాన్ని చూడాలని వచ్చేసి తర్వాత ఎన్ని పనులు ఉన్నాయి కానీ ఆ టైంలో వచ్చేసి దాన్ని చూస్తాం. కాబట్టి ఏదో అయోధ్యకు పోతేనే రామభక్తులు, మిగతా వాళ్ళు కాదనేది కరెక్ట్ కాదు. రైట్. గురుస్వామి గారు మీరేమంటారు ఇప్పుడు తులసి గారు చేసినటువంటి కామెంట్స్ పైన? అంటే మీరు అడిగిన దానికి తులసిరెడ్డి గారు చాలా తెలివిగా సమాధానం చెప్పేశారు. మీరు అడిగింది ఏంటంటే అయోధ్యలో ఎంతమంది అటెండ్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పిన దానికి తులసిరెడ్డి గారు, ఎందుకనంటే వాక్చాతుర్యం బాగుంటది, అన్నిటి ప్రతి దానికి ఇమ్మీడియట్ గా సమాధానం చెప్పగలరు కాబట్టి మా ఇంట్లో చేసామని చెప్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అయోధ్యలో ఈనాటి డిబేట్ అది కాదు. మనం కేవలం తులసిరెడ్డి గారు చేసినటువంటి ఈ లడ్డుకు సంబంధించిన కామెంట్స్, తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కామెంట్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. బట్ ఆయన అయోధ్య అంశం ఆయన తెచ్చారు కాబట్టి నేను అడగడం జరిగింది. బట్ ఇవాళ డిబేట్ అది కాదు, దాని గురించి మరో రోజు మాట్లాడదాం. బట్ ఇందాక తులసి గారు చేసినటువంటి కామెంట్స్ కళ్యాణ్కి కావచ్చు, లేదంటే టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, లేదా మీ పైన మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అన్నిటి గురించి కూడా ఆయన ఇందాక మాట్లాడినటువంటి మాట మీద మరోసారి మాట్లాడదాం. మీరు చెప్పండి, ఇందాక తులసి గారు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ పైన మీరేమంటారు? అయితే ఖచ్చితంగా, ఎందుకనంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ తప్పు జరిగింది, ఈ రివర్స్ టెండరింగ్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఎందుకనంటే గతంలో ఉన్న కాంట్రాక్టర్లని రద్దు చేసి కొత్త వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తేనే కదా వీళ్ళందరికీ కాసులు కురిపిస్తారు, ఊరికే ఇవ్వరు కదా. అందువల్ల ఎందుకనంటే ప్రతి అంశంలో కూడా రివర్స్ టెండరింగ్ అనేది ఒకటి తీసుకొచ్చేసి ప్రతిదీ కూడా వాళ్ళు ప్రతిదానికి కూడా ఒక రేట్ ఉంటుంది వాళ్ళకి. ఆడ ముందే వాళ్ళు వ్యాపారం చేశారు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేశారు.
ఆ వ్యాపారంలో భాగంగా ఇప్పుడు ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనది. ఇక్కడ మనం వ్యాపారం చేయకూడదు, తప్పు చేయకూడదు అనే ఆలోచన, ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు వ్యాపారం చేశారు. మీరు చూడండి, ఎందుకనంటే టీటీడీ చైర్మన్ కి 2 లీటర్లు ఉంటాయి, రోజుకు 12 మంది దర్శనం చేసుకోవచ్చు అని అంటే ప్రతిరోజు 664 మంది ఎలా దర్శనం చేసుకున్నారు? 3,60,000 మంది. ఆయన 2 పీరియడ్లు చైర్మన్ గా పనిచేస్తే 2 పీరియడ్లు దాదాపు 3,60,000 మందికి ఏ విధంగా దర్శనం కల్పించారు వీళ్ళు వ్యాపారం ఖచ్చితంగా చేశారు. తర్వాత 9 నెలల్లో వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా దాదాపు రోజుకు 170 మంది చొప్పున దర్శనాన్ని విఐపి దర్శనానికి పంపించాడు. అది ఏ విధంగా సాధ్యమైంది? అందువల్ల ఎందుకనంటే గతంలో వీళ్ళు ఇప్పటికి 3 బోర్డులు పనిచేసిన 3 టర్మ్స్ పనిచేశారు కాబట్టి ఈ 3 టర్మ్స్ లో కూడా పాలక పక్షంలో వచ్చిన సభ్యులు కూడా దీంట్లో ఖచ్చితంగా వ్యాపారం చేశారు. వీళ్ళు లెటర్లు కూడా బయట మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో లాగా వ్యాపారం చేశారు వీళ్ళందరూ కూడా, బోర్డు సభ్యులు కూడా. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన లెటర్ల దగ్గర నుంచి ప్రతిదీ వీళ్ళు వ్యాపారం చేశారు. ప్రతి కోణంలో ఆలోచించి తిరుమల జరిగిన ప్రతి అక్రమాన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. శ్రీవాణి ట్రస్ట్ కింద మార్నింగ్ వాళ్ళు టికెట్లు వదులుతారు, కొన్ని టికెట్లు నామినల్గా వదిలేసి మొత్తాన్ని బ్లాక్ చేసేస్తారు. అవి తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్ లో 2,500, 3,000 వరకు కూడా వీళ్ళు అమ్మిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకనంటే దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు సరే డబ్బులు పోతే పోయినాయి, వెంకన్న దర్శనం చేసుకొని పోవాలన్న ఆలోచనతోటి వేల రూపాయలు పెట్టి కొనుక్కొని దర్శనం చేసుకున్న పరిస్థితులు చాలా మందికి తెలుసు. అందువల్ల ఎందుకనంటే ప్రతిదీ కొండ మీద ప్రతిదీ వ్యాపారం చేశారు. విజిలెన్స్ వాళ్ళు కూడా చాలా మంది దొరికారు. లాస్ట్ బోర్డులో మా కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి కూడా బోర్డులో ఉంటే 2 సార్లు విజిలెన్స్ వాళ్ళకు దొరికాడు. అందువల్ల ఎందుకంటే వీళ్ళు తిరుమల తిరుపతి కొండ మీద ప్రతిదీ వ్యాపారం చేశారు. లడ్డూలే కాకుండా వీళ్ళు ప్రతి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కుంభకోణం జరిగినా, ఎక్కడ వ్యాపారం జరిగినా కూడా ప్రతిదీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. రైట్. అరుణ గారు, ఇక్కడ ఒక మాట చెప్పండి. ఎవరినైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అభిలాష్ గారు. డెఫినెట్ గా చేయాలి సార్, ఎందుకంటే ఇది దానికి సంబంధించి ఏదైతే స్కామ్ ఉందో అది ఖచ్చితంగా బయటపడాల్సిందే. అయితే అరుణ గారు, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే నేను చూస్తా ఉన్నా, 1వ తేదీన పాదయాత్ర ద్వారా మెట్లెక్కి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ గారు తిరుమల కొండకు చేరుకొని 2వ తేదీన దీక్ష విరమణ చేసి 3వ తేదీన అక్టోబర్ 3వ తేదీన ఆయన బహిరంగ సభ ఒకటి తిరుమలలో ఏర్పాటు చేయాలనేటువంటి, తిరుపతిలో ఏర్పాటు చేయాలనేటువంటి ప్లానింగ్లో ఉన్నట్టుగా, వారాహి బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి ప్లానింగ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు అన్నట్టుగా లిటరల్గానే చాలా క్లియర్గా కూడా బహిరంగ సభ ఏర్పాటు అనేటువంటి దాని ద్వారా క్లియర్గా ఇది పొలిటికల్ అజెండా లాగానే కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎలక్షన్స్ లేకపోయినా మరి దేనికోసం, ఏ అజెండా కోసం పనిచేస్తూ ఉంది జనసేన పార్టీ? ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినటువంటి కామెంట్స్తో మీరంతా ఏకీభవిస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది నాకు కూడా. తిరుమలలో భారీ బహిరంగ సభ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు సార్. ఫిక్స్ అయితే కనుక అది పొలిటికల్ ఎజెండా కాదు, హిందూ ధర్మాన్ని కాపాడే ఎజెండా. అలాగే కొండ మీద రాజకీయాలకు అతీతంగా జరగాలి, ఏం జరిగినా సరే అనేది ఒక ఎజెండా. 3వది అన్య మతస్థులకు హిందూ ధార్మిక క్షేత్రాల్లో, అలాగే ప్రపంచ ప్రాశస్త్యం కలిగినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో అన్య మతస్థులకు అక్కడ ప్లేస్మెంట్ అనేది, అలాగే అక్కడ బాధ్యతలు అప్పగించడం అనేది తప్పు. అది ఏ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా ఇక మీదట కూడా అట్లాంటివి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అక్కడ సభ కండక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో కూడా ఖచ్చితంగా తిరుపతి సంబంధించినటువంటి ఒక హిందూ పుణ్యక్షేత్రంలో అన్య మతస్థులకు అక్కడ అవకాశం ఇవ్వకుండా, అన్య మతస్థులకు ఇస్తే ఇట్లాంటివే జరుగుతాయి. వాళ్ళు ఆ యొక్క క్షేత్ర ధర్మం ఏంటి అనేది తెలియదు, వాళ్ళు కేవలం దాన్ని ఉద్యోగంగా, ఆదాయ మార్గంగానే వ్యవహరిస్తారు తప్ప వాళ్ళకి ఆ క్షేత్రం యొక్క మంచిని కాపాడాలన్నటువంటి ఉద్దేశం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ధర్మంలో లేరు కాబట్టి. ఆ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఆ ధర్మం యొక్క విలువలు, సిద్ధాంతాలు తెలుస్తాయి కాబట్టి పూర్తిగా తిరుపతి అనేది ప్రక్షాళన జరగాలి. తరువాతి తరాల్లో కూడా ప్రక్షాళన చేసినటువంటి ధర్మం అలాగే కాపాడపడాలనే ఉద్దేశంతోనే అక్కడ సభ కండక్ట్ చేస్తారండి క్లియర్ గా. ఇందులో రాజకీయాలు మాకే ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయాల దగ్గరలో ఎలక్షన్ ఏమీ లేదు. అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వం మారుతుంది నెక్స్ట్ 5 years అనేటువంటి విధి కూడా ఏం కనిపించట్లేదు క్లియర్ గా. ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రజల కోసం పనిచేస్తూ వెళుతున్నాయి కాబట్టి ఇప్పుడే అయితే మాత్రం దీన్ని రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకోము. మేబీ రేపు ఎలక్షన్ టైంకి ఏమైనా ఈ విషయాన్ని గుర్తు చేశాను, రాజకీయంగా ప్రజలను అవేర్నెస్ తింపే ప్రయత్నం అయితే చేస్తామేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇది రాజకీయ సభ కాదు. హిందూ ధర్మాన్ని, హిందూ పుణ్యక్షేత్రాల్లో కాపాడేటువంటి సభ. సనాతన బోర్డు కావాలని ఏదైతే మేము డిమాండ్ పెట్టామో ఆ బోర్డు కంపల్సరీగా సాధించి తీరాలి.
హిందూ ధర్మాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టు సభ ఇది క్లియర్. రైట్. అయితే అరుణ గారు ఒక మాట, దాంతోపాటు తులసిరెడ్డి గారు, నేను మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగాలి. ఎండోమెంట్ అనేటువంటిది కేవలం స్టేట్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది కదా, ఇది ఈ బోర్డుని క్యాన్సిల్ చేయడం సాధ్యపడుతుందా? బిఫోర్ వి కంక్లూడ్ అవర్ షో. దీని అదే అన్ని కోణాలు వాళ్ళ లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. విత్ అన్ని మెరిట్స్ డిమెరిట్స్ అన్ని కోణాలు ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఇమీడియట్ గా దాని మీద రెస్పాండ్ అయ్యే మెటీరియల్ నా దగ్గర లేదు. కాబట్టి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మీద సదుద్దేశంతోనే, ఎందుకంటే ఆయన కొన్ని మంచి పనులు చేశారు. గ్రామ సభ అనేది ఒకే రోజు చేయడం అనేది అది డెఫినెట్ గా వచ్చేసి, నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవస్థను వచ్చినాను కాబట్టి నేను అందరికంటే అభినందించాను. అందువల్లనే వచ్చేసి ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ సదుద్దేశంతోనే చేశాను. ఓకే, అలా రేపు 1వ, 2వ తారీఖున 3వ తారీఖున వారాహి సభ డెఫినెట్ గా వచ్చేసి హైందవ సనాతన సాంప్రదాయం పరిరక్షణ కోసం. ఆ సందర్భంగా ఒక చిన్న సలహా, అదే తిరుపతిలో వచ్చేసి నరేంద్ర మోడీ గారు 2014 సందర్భంగా ప్రత్యేక హోదా ఓవైపు చంద్రబాబు నాయుడు గారు, ఓవైపు వెంకయ్య నాయుడు గారు, మధ్యలో మోడీ గారు వచ్చేసి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. కాబట్టి వెంకన్న సాక్షిగానే అది కూడా వచ్చేసి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి ఆ వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు విజ్ఞప్తి చేసి అది కూడా బాగుంటుంది. రైట్. రైట్. ఇక చివరిగా బాలగురుస్వామి గారు మీరేమంటారు? ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు చివరిగా తిరుపతిలో పెట్టబోయేటువంటి సభలో, ఆ మాట కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది. చిన్న సబ్మిషన్ సార్. ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు 2024 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి తరపు నుంచి మేము ప్రత్యేక హోదా తెస్తాము అని ఎట్టి పరిస్థితుల్లో కానీ జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎవరు మేము హామీ ఇవ్వలేదు సార్. ప్రజలు దానికి మమ్మల్ని సిద్ధపడే మాకు అధికారం కట్టబెట్టారు. ఈ రోజు కొత్తగా మాకు సాధ్యం అవుతుందో లేదో తెలియని అంశాన్ని ఇవాళ మళ్ళీ ప్రజల మీదకి మేమే తీసుకొచ్చి రుద్దే ఉద్దేశం, మీ రాజకీయ కారణాల కోసం మేము లేమయ్యే ఉద్దేశం మాకు లేదు. మేము అసలు ప్రజల ముందు ఆ హామీ మేము ఇవ్వలేదు 2024లో. దానికి ఇష్టపడే ప్రజలు మాకు ఓటు ప్రజలు పక్కన పెట్టిన అంశాన్ని మీ రాజకీయ లబ్ధి కోసం తెర మీదకి తీసుకొచ్చే ఉద్దేశం 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా అంశం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు అనేటువంటి అంశాన్ని గుర్తు చేశారు. 2014 అంటే 10 ఏళ్ల క్రితం ఏదైతే మాట అన్నారో దాన్ని ఇప్పుడు ఆ డిమాండ్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే మంచిది అనేటువంటి మాట ఆయన చెప్పారు. దాన్ని మనం గమనించుకోవాలి. లేదండి, క్లియర్ గా 2014 నుంచి 2024 మధ్యలో రెండు ఎలక్షన్స్ జరిగాయి. ఒక ఎలక్షన్ లో ఒక ముఖ్యమంత్రి వచ్చాడు, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తాడు, అతను ఇచ్చాడు హామీ, అప్పుడే ప్రజలు దాన్ని ప్రశ్నించలేదు. అలాగే అప్పుడు ప్రజలు ప్రశ్నించలేదు కాబట్టి అది అవుతుందో లేదో తెలియని విషయం కాబట్టి మాకు 2024 మేము అసలు ఆ హామీ ఇవ్వాలి ప్రజలకి. దానికి ఇష్టపడే ప్రజలు మాకు ఇవాళ అధికారం కట్టబెట్టారు. ఇవాళ కొత్తగా తులసిరెడ్డి గారు రాజకీయం కోసం కాంగ్రెస్ వెళ్ళి బీజేపీని విమర్శించాలి కాబట్టి మమ్మల్ని రెచ్చగొడితే దాన్ని మేము తీసుకొని ఇవాళ ప్రజలకు అవసరం లేనికుండా పక్కన పెట్టినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళకి లబ్ధి చేర్చే ఉద్దేశం మాకైతే లేదండి. రైట్. మాట్లాడదాం మరి ఇంకోసారి. నాకు తెలిసి ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగానే అభిలాష్ కనిపిస్తుంది. ఎందుకంటే తులసిరెడ్డి గారు తెలివిగా మాట్లాడటంలో దిట్ట కాబట్టి లాస్ట్ లో ఒక రాయి వేసేసాడు. అందువల్ల ఎందుకనంటే మీరు మళ్ళా ప్రత్యేకంగా కావాలని అంటే ఆ ప్రత్యేక హోదా మీద మాట్లాడేదానికి మళ్ళా ఒక డిబేట్ పెట్టండి. ఖచ్చితంగా తులసిరెడ్డి గారిని, అరుణాని నన్ను మళ్ళా పిలవండి, మళ్ళా మాట్లాడదాం దాని మీద కావాలి అని అంటే. ఇప్పుడు వచ్చే సందర్భం వేరు, జరుగుతున్న సందర్భం వేరు కాబట్టి ఇప్పుడు అడగమని వాళ్ళు తెలివిగా మాట్లాడారు. అది పక్కన పెట్టేసి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ గాయం నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బయట వేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళు చేసిన సద్విమర్శలు ఏమున్నా కూడా ఖచ్చితంగా తీసుకొని మా ప్రభుత్వం కూడా పాటిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ ఫైనల్ గా. రైట్. అయితే ఒక్క మాట, ఇటు బాలగురుస్వామి గారు, రాయపాటి అరుణ గారు, మీరు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే చివరిగా ఈ వారాహి సభ ఏదైతే ఉండబోతుందో దాంట్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఎవరైనా బీజేపీ సీనియర్ నేతలు కానీ పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే హైందవ సమాజానికి మీరు ఇవ్వబోతున్నటువంటి మెసేజ్గా మేము భావించవచ్చా దాన్ని? దాని గురించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి సూచనలు కానీ ఎలాంటి బయటికి రాలేదు సార్. ఎందుకనంటే వారాహి సభ ఖచ్చితంగా పెడతామని కానీ అలాంటి ఏం రాలేదు. అందువల్ల ఎందుకనంటే చూద్దాం, వెయిట్ అండ్ సీ. అంటే ఇంకా 1-2 రోజులు పోతే దానికి ప్రణాళిక అనేది, ఎందుకనంటే 3 పార్టీలు కలిసి ముందుకెళ్తున్నాం కాబట్టి దాని మీద కలిసి మాట్లాడుకొని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తారు. దానిలో భాగంగా ఉంటే ఖచ్చితంగా ముగ్గురు మాట్లాడుకొని 3 పార్టీలు కలిసి చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. లేదు అనుకుంటే ఇప్పుడు దీక్ష చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వారు పెట్టినా కూడా స్వాగతిస్తాము. అందువల్ల దాని గురించి అయితే మాకు ఇంకా ఎలాంటి సూచనలు సలహాలు అయితే రాలేదు. రైట్.
రైట్ యా థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి గారు, అలాగే బాలగురుస్వామి గారు అండ్ రాయపాటి అరుణ గారు ఇవాళ ఈ ప్రైమ్ డిస్కషన్లో మీరు పాల్గొన్నందుకు, ప్రైమ్ డిబేట్లో. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే తిరుమల లడ్డుకు సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉందో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పాత గవర్నమెంట్ మీద ఉంది, ప్రస్తుత గవర్నమెంట్ మీద కూడా ఉంది. సరే, దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్లకుండా కేవలం హైందవుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వాలు సమాధానం చెప్పి మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంది అనేటువంటిది మాత్రం ముమ్మాటికి వాస్తవం. ఒకవేళ తప్పుగానే జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలపైన, అప్పుడున్నటువంటి ఆ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ పైన, అలాగే ఏ సంస్థ అయితే ఈ నెయ్యిని ట్రాన్స్పోర్ట్ చేసిందో ఈ నెయ్యిని ఎవరికి ఏదైతే టీటీడీ బోర్డుకి ఇచ్చారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైమ్ డిబేట్ విత్ మీ అవినాష్ జనగామ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ప్యానల్ మెంబర్స్ ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి, రాయపాటి అరుణ గారికి, బాలగురుస్వామి గారికి, అలాగే తులసిరెడ్డి గారికి చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.